హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మౌని వ్లాగ్స్ అండి. ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగానే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. అమావాస్య రోజు మా ఇంట్లో మేము ఎలా పూజ చేసుకుంటామో, ఏం నైవేద్యం పెడతామో, ఆ రోజు పాటించే చిన్న చిన్న ఆచారాలు ఏంటో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇండియాలో ఉన్నప్పుడైతే మా అత్తమ్మ ఉదయాన్నే లేచి ముగ్గు వేసి ఒక గుమ్మడికాయ తీసుకొచ్చి ఇంటికి దిష్టి తీసి కొట్టేసేది. తమిళనాడులో వాళ్ళు కూడా అలాగే చేస్తారు మీరు గమనించినట్టయితే. ఎందుకంటే మా కులదైవము వీరరాఘవ స్వామి అండి. ఆయన ఉండేది చెన్నైలో తిరువల్లూరులో ఉంటాడు. అచ్చం పద్మనాభ స్వామి లాగే ఉంటాడు. శేషపాన్పు మీద పడుకొని ఉంటాడు. ఈ వీడియోలో నేను పూజ చేసేటప్పుడు మీరు గమనించినట్టయితే ఆయన పటం కనిపిస్తుంది, చూడండి. ఇంతకీ నేను ఎలా చేశాను, నేనేం పెట్టాను అనేది చెప్పలేదు కదా, ఈ సోదంతా ఎందుకు చెప్తున్నాం అనుకుంటున్నారేమో. ఇప్పుడు నేనైతే ఎలా చేశానో చెప్తాను, చూసేయండి. మేము ప్రజెంట్ యుఎస్లో ఉన్నాము కాబట్టి మొత్తం నేనే చేసుకోవాలి. నేనైతే లేచి ముందుగా పొంగల్కి పప్పు, ముద్దపప్పుకి పెసరపప్పు నానబెట్టేశాను. మా హస్బెండ్కి పొంగల్ చేశానంటే కంపల్సరీగా అందులో పప్పు ఉండాలి. తర్వాత స్టవ్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇల్లు మొత్తం నీట్గా చేసుకొని తుడుచుకొని మా అత్తమ్మ అంటూ ఉంటుంది, వీరరాఘవ స్వామికి మనం ఎప్పుడైనా నైవేద్యం పెట్టేటప్పుడు స్టవ్తో సహా మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి అనేసి. సో అన్నీ తలస్నానం చేసి నైవేద్యం అయితే రెడీ చేద్దాం అనేసి నేను పొంగల్కి అయితే రెడీ చేస్తున్నాను. మా అత్తమ్మ నేర్పించింది నాకు పొంగలి. అంతకుముందు అయితే మా అత్తమ్మే పెట్టేది. స్టవ్ మీద పెట్టేసి ఇంకా అది రెడీ అయ్యేలోపు పటాల దగ్గర దేవుడికి క్లీన్ చేసుకుందాం అనేసి ఇంకా నేనైతే ఇంతకీ ముఖ్యంగా మా దేవుడికి అయితే ఒక దీపం అంటే ఇష్టమండి. ఆ దీపం ఏంటో తెలుసా? పిండి దీపము. పిండి దీపం అంటే ఎలా చేస్తారంటే ముందుగా ఒక ప్లేట్లో బియ్యం పిండి కొంచెం చక్కెర వేసి కలిపి చేసిన పిండి దీపం అది. ఇంకా నైవేద్యం రెడీ అయ్యేలోపు పటాల దగ్గర క్లీన్ చేసుకుందాం అనేసి ఇంకా నీట్గా పటాలు అన్నీ తుడుచుకుంటున్నాను. నాకు మేము పెట్టుకునేదే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, వినాయకుడు, వీరరాఘవ స్వామి, అంతే. అంతకు మించి ఇంకే పటాలు ఉండవు మా దగ్గర. ఎందుకంటే మా దేవుడిని వెనకేసి ఇంకో దేవుడికి చేస్తే ఆ ప్రతిఫలం అప్పుడే చూపిస్తాడు ఆయన. సో అంతకుముందు వరలక్ష్మి వ్రతం అప్పుడైతే నేను ఇలాగే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను హైదరాబాదులో ఉన్నప్పుడు. దాని ప్రతిఫలం అప్పుడే చూపించాడు. ఎలాగంటే మా హస్బెండ్కి అప్పటికప్పుడే ఫీవర్ వచ్చింది. సో అందుకని భయం అండి ఏదైనా చేయాలన్నా కానీ. అందుకే ధైర్యం చేసి చెయ్యలేను ఎప్పుడు కూడా. సో ఇంతకీ బియ్యం పిండి దీపం తయారు చేసేసాను. 5 ఒత్తులు అయితే చేసి మళ్ళీ కలశం కూడా పెట్టాలి. కలశంలో ముందుగా ప్లేట్లో బియ్యం వేసేసి కలశం చెంబులో చిన్న చెంబు అయితే తెచ్చుకున్నాను నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు. నామం అనేది పెట్టాలి కంపల్సరిగా. వెంకటేశ్వర స్వామి నామం లాగా ఉంటుంది. మామూలుగా నామం గడ్డతో పెట్టాలి. అది మేము తెచ్చుకోలేదు, ఈసారి ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకోవాలి. కలశంలో నీళ్లు పోసేసి ఆకులు అవి పెట్టాలి. ఇక్కడ ఆకులు దొరకలేదు కాబట్టి జస్ట్ నేను పసుపు కుంకుమ వేసేసి పెట్టేశాను దేవుడి దగ్గర. అమెరికాలో ఉన్నాం కాబట్టి కడ్డీలతో మాత్రమే పూజ చేసాము. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఇంటికి ఫైర్ ఇంజిన్ అనేది అలారం ఉంటుంది. కొంచెం పొగ దానిలోకి వచ్చిందా అంతే అండి, ఫైర్ అని మోగుతుంది. అంటే ఇంకా ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా ఫైనల్గా నా పూజ అయితే అయిపోయింది. దేవుడికి నైవేద్యం పెట్టి దీపారాజన చేసేసి మా హస్బెండ్ని అయితే పిలిచేశాను. ఒక పొద్దు చెల్లిద్దాం రా అనేసి. తను లక్కీగా ఇంట్లోనే ఉన్నాడు ఈరోజు. తనకి ఈరోజు హాలిడే కాబట్టి. సో ఇద్దరం కలిసి దేవుడికి సమర్పించి మేమైతే ఫైనల్గా ఒక పొద్దు అనేది చెల్లించడం జరిగింది. మధ్యాహ్నం దాకా ఉండేసి ఇంకొకేసారి మధ్యాహ్నం తినేస్తాము. మాకు ఫస్ట్ నుంచి వస్తున్న ఆచారం అది. మా హస్బెండ్కి అయితే సిగ్గండి. చూశారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్.